ఎంతోమంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన చరిత్ర కనకాల ఫ్యామిలీది. రాజీవ్ కనకాల, సుమ కనకాల వారసత్వంగా బబుల్ గమ్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రోషన్ కనకాల. తాను వస్తూ మానస చౌదరి అనే చిత్తూరు జిల్లా పుత్తూరు అమ్మాయిని హీరోయిన్గా తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు కొత్త హీరోయిన్లు బబుల్ గమ్ ని గట్టిగానే నమిలారు. తీయగా చప్పగా సాగింది ఈ బబుల్ గమ్. కథా విషయానికి వస్తే, ఆది రోషన్ కనకాల డీజే అవ్వాలని కలలు కంటాడు. తనకి ఎప్పటికైనా మంచి అవకాశం వస్తుందని ఓ పబ్లో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. మనోడి దరిద్రం బాలేక అదే పబ్కి పెద్దింటి అమ్మాయి జాను, మానస చౌదరి వస్తుంది. తొలిచూపులోనే మనోడి చూపు జాను పాపపై పడుతుంది. పెద్దింటి పాప కూడా చూపు కలుపుతుంది. ఇంకేముందే, మన ఆదిబాబు సీరియస్గా లవ్ చేసేస్తుంటాడు. జాను పాప మాత్రం అబ్బాయిలు మన చేతుల్లో బొమ్మలవ్వాలి కాని మనం బొమ్మలు కాకూడదని వెనక తిప్పించుకునే బాపతు. త్వరలో ఎలాగూ టర్కీ చెక్కేస్తుంది కాబట్టి ఈలోపు ఎవడైనా బకరా దొరుకుతాడేమో చూస్తుంటది. ఇంతలో పెద్ద బకరా ఆది బాబు దొరికకనే దొరుకుతాడు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి సరదాలు, షికార్లు, రొమాన్స్లు, లిప్లాక్లు, గోవా ట్రిప్లు. పాపకి పైసలకి కరువు లేకపోవడంతో ఆది బాబుకి డబ్బుచ్చి కారచ్చి బాగానే మేపుతుంది. ఈ జిందగీలో పిల్ల దొరకడమే పెద్ద గొప్ప. పైగా ఎదురు డబ్బిచ్చి ప్రేమించేది ఉందంటే అది దేవతే అని జాను పాపని ఆరాధించేస్తాడు ఆదిబాబు. ఇక ఇద్దరూ కలిసి గోవా వెళ్లి అన్ని విధాలుగా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో జాను పాప నిజంగానే ఆది ప్రేమలో పడుతుంది. అప్పటివరకు ప్రేమ అంటే యూజ్ అండ్ త్రో అనే అభిప్రాయంలో ఉన్న జాను ఆదిలో నిజమైన ప్రేమికుడ్ని చూస్తుంది. అయితే భీకరమైన ఓ ముద్దు సీన్తో వీళ్ళి మధ్య దూరం ఏర్పడుతుంది. ఆ దూరం ఈ ఇద్దరి జీవితాలను ఏ తీరానికి చేర్చిందన్నదే బబుల్ గమ్ మిగిలిన కథ. ప్రేమలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. తేడా వచ్చిందంటే తేరుకునే లోపే నడిరోడ్డుపై చెడ్డీతో నిలబెట్టేస్తది. బబుల్ గల్లో హీరో పరిస్థితి అదే. ప్రేమలో ఓడిపోయి కెరియర్ పట్ల కసితో ఉన్న ఓ యువకుడు, కెరియర్ పట్ల క్లారిటీ లేకుండా లవ్ అంటే లస్ట్ అని నమ్మే యువతి. భిన్న భావాలున్న వీళ్ళిద్దరి మధ్య వినూత్న ప్రేమ కథలను అల్లాడు దర్శకుడు రవికాంత్ పేరేపు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీలా చిత్రాలతో దర్శకుడిగా క్రేజ్ దక్కించుకున్న రవికాంత్ పేరేపు బబుల్ గమ్ చిత్రంతో మరోసారి యూత్కి కనెక్ట్ అయ్యే కథాంశాన్ని ఎన్నుకున్నారు. పక్కా హైదరాబాదీ నేటివిటీకి అద్దం పట్టేట్టుగా బబుల్ గమ్ రుచి చూపించారు యాక్టింగ్ పరంగా. అటు రోషన్కి కాని ఇటు మానసకి కాని వంక పెట్టలేం. ఇద్దరికీ తొలి చిత్రమే అయితే ఎక్కడా కొత్తవాళ్లనే భావన కలగకుండా అనుభవం ఉన్న నటుల్లా పోటీ పడిచేశారు. లవ్ అండ్ ఎమోషన్స్ సీన్స్లో ఆకట్టుకున్నారు. రోషన్ కనకాల చూడ్డానికి హీరో మెటీరియల్ అనేట్టుగా లేకపోయినా అతని కటౌట్కి తగ్గట్టుగానే ఎలివేషన్స్ ఇచ్చారు. రోషన్ కనకాల, మానస చౌదరి కొత్తవాళ్లే అయినా వాళ్ల దగ్గర నుంచి నటనను రాబట్టుకోవడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. వాళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. రొమాంటిక్ సీన్లలో మాత్రం వాళ్ల కెమిస్ట్రీ అబ్బో మామూలుగా లేదు. ముద్దు సీన్లలో మాత్రం ఇద్దరూ మామూలు పెర్ఫార్మెన్స్ చేయలేదు. పోటీపడి జీవించేశారు. మామూలుగా ఒక సాంగ్లో ఒక్క లిప్ లాక్ అంటే కురకారు ఎర్రెత్తిపోతారు. ఇంటర్వెల్ ముందు వచ్చే గోవా ట్రిప్ సాంగ్లో లెక్క పెట్టాలే కాని సాంగ్ మొత్తం లిప్ లాక్లే. యూత్ని ఆ సాంగ్తో గట్టిగానే లాక్ చేశారు రోషన్, మానసలు. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హైదరాబాదీ యువకుడు ఆది పాత్రకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు రోషన్. డైలాగ్ డెలివరీ, యాక్షన్, ఎమోషన్స్ ని బాగానే పండించాడు. ఫస్ట్ సినిమాతోనే నటుడుగా రోషన్కి మంచి మార్కులే పడ్డాయి. మంచి కథ పడాలే కాని యాంకర్ సుమ కొడుక్కి మంచి ఫ్యూచర్ ఉన్నట్టే లెక్క. ఓవరాల్గా బబుల్ గమ్ టైటిల్కి యాప్ట్ అయ్యే సినిమా. తీయగా చప్పగా సాగిపోయింది. యూత్కి కనెక్ట్ కావచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్కి పెద్దగా రుచించదు ఈ బబుల్ గమ్.
కాబట్టి సుమ కొడుక్కి నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పక తప్పదు.